హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఎటువంటి స్టాక్ కాదు, ఇది సిల్వర్ ఈటీఎఫ్. సో లాస్ట్ ఇయర్ నుంచి గోల్డ్ విపరీతంగా పెరిగింది కదా. సో అది దాని మీద రీసెర్చ్ చేస్తూ నా ఇంట్రెస్ట్ సిల్వర్ మీదకి వెళ్ళిందనమాట. సో సిల్వర్ మీద రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే సిల్వర్ కూడా అంతే స్కోప్ ఉంది అని అర్థమైందనమాట, సిల్వర్ కూడా పెరుగుతుందని. సో నేను లాస్ట్ జూన్ నుంచి స్మాల్ అమౌంట్లో ఎస్ఐపి చేస్తూ వస్తున్నాను అనమాట. ఇది ఐసిఐసి ప్రావిడెంట్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే 23% ప్రాఫిట్లో ఉన్నాను. సో సిమిలర్లీ నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈటీఎఫ్ లైక్ గోల్డ్ ఈటీఎఫ్లో కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో అది సేల్ చేసేసాను, అది ప్రాఫిట్లోనే సేల్ చేశాను. అది అరౌండ్ 30% ప్రాఫిట్లో సేల్ చేశాను అనమాట. సో మీరు లాస్ట్ 1 ఇయర్లో చూసినట్టయితే మనకి గోల్డ్ బాగానే పెరిగింది కదా. యాక్సిస్ గోల్డ్, సో దీన్ని ఇన్వెస్ట్ చేసి ఉండే నేను. సో చూడండి 1 ఇయర్లో మనకి 48% పెరిగింది. సో నేను అరౌండ్ ఇది 90 రూపీస్ ఉన్నప్పుడు సేల్ చేశాను అనమాట. సో దీనిలో కూడా నాకు 32% దాకా ప్రాఫిట్ వచ్చింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చెక్ చేయండి, గోల్డ్ ఆర్ సిల్వర్ ఈటీఎఫ్. గోల్డ్ అంటే ఇంకా పెరగపోవచ్చు, ఎందుకంటే చాలా విపరీతంగా పెరిగింది కదా 1 ఇయర్లో. సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ గోల్డ్ లాగా అయితే పెరగదు సిల్వర్. సో బెటర్ ఏంటంటే ఎస్ఐపి చేయడం బెటర్ అనమాట ఈటీఎఫ్స్లో. ఇన్స్టెడ్ ఆఫ్ ఒకటేసారి సింగిల్గా బల్క్గా చేయడం కంటే మనం ఎస్ఐపి చేస్తే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, యావరేజెస్ అవుతాయి అండ్ రిటర్న్ కూడా బాగానే వస్తాయి. థ్యాంక్ యూ.